ఆయన నన్ను కొడతారు, తిడతారు, చంపేశారు. ఆయన ఇష్టం. నువ్వెవరు అడగడానికి? నేను ఆయన్ని భర్త అని అనుకుంటున్నాను, కానీ ఆయన మాత్రం నన్ను భార్య అనుకోవటం లేదు. మీ నాన్నగారిని ఆయనకిష్టం ఉన్న చోటికే వెళ్ళమని చెప్పు. నేనేం అడ్డుపడ్ను. కానీ ఆమె దురదృష్టం ఏంటో, భర్తగా మీరు తన దగ్గరున్నది తక్కువే. మా ప్రాణం ఇక్కడే ఉంటుంది, మాకు ఇక్కడే ఉండాలని ఉంటుంది. కానీ ఏం చేయగలం? బాధపడకండి నాన్నగారు, అమ్మకు నేను సర్ది చెప్తాను. థ్యాంక్ యూ. ఇంకొక మాట చెప్పండి నాన్నగారు. మృణాల్ని ఆచూకీ తెలుసుకోవడం ఎంతవరకు వచ్చింది? సందీప్ గారు అడగమన్నాడా? వాడే డైరెక్ట్గా అడగొచ్చుగా, మధ్యలో మీరు రాయబారం ఎందుకు? ఎందుకంత ఆవేశం? ఇది రాయబారం కాదు, మేమే అడుగుతున్నాం. నా ప్రయత్నం నేను చేస్తున్నాను. దొరకాలిగా. దొరుకుతుందా? దొరకాలని వెతుకుతున్నాను. మృణాల్ని ఎక్కడుందో మీకు తెలీదా? ఏమిటి మీరనేది? ఎక్కడుందో తెలిస్తే పట్టుకోనా? పట్టుకోవాలి అనుకుంటే పట్టుకోవచ్చు, వద్దు అనుకుంటే. నాన్నగారు, ప్లీజ్ కమ్అట్ ఓపెన్లీ. మీ మనసులో ఏముందో డైరెక్ట్గా అడగండి. టొంకు తిరుగుడొద్దు. మృణాల్ని ఎక్కడుందో మీకు తెలుసు, తెలిసినా పట్టుకోవడం లేదు అని అనుకుంటున్నారు. ఎవరు ఎవరు అంటున్నారు? అయినా బుద్ధి లేనోడు ఎవరో ఏదో అంటే మీరెలా నమ్ముతున్నారు? మేము నమ్మడం కాదు, మాకు తెలిసిన ఈ వార్త నిజమైతే బాగుండు అని ఆశపడుతున్నా. ప్రతాప్ గారు, మా సిన్సియర్ రిక్వెస్ట్, దయచేసి మృణాల్ని బయట పెట్టద్దు. ప్రస్తుతం ఎక్కడుందో అక్కడే ఉండనివ్వండి. ఒక్క సందీప్ గారు తప్ప ఆమె కోసం ఏడ్చేవాళ్ళు ఈ లోకంలో ఎవరూ లేరు. ఎవరికీ ఆమె అవసరం లేదు. అది కాదు నాన్నగారు. ఒక్కసారి హవేలీ కూర్చు చూడండి, ఎంత ప్రశాంతంగా హాయిగా ఉందో. కోడళ్ళ డెలివరీ అయ్యే వరకు మృణాల్ని హవేలీలో అడుగు పెట్టకూడదు. ఆ తర్వాత మీరేం చేసుకున్నా మీ ఇష్టం, మేము అడగం. నేను చెప్పేది కూడా వినండి నాన్నగారు. ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ని మేము ఇలా అడగకూడదు, కానీ మా గుండెల్లోని బాధ అడిగేలా చేస్తుంది. దయచేసి అర్థం చేసుకోండి ప్లీజ్. మృణాల్ని బారి నుండి హవేలీని కాపాడండి. శంకరం శంభుమీశానమీడే గళేరుండమాలం తను సర్పజాలం మహాకాలకాలం గణేశానకాలం. ఏది ప్రసాదం కానేది? ఇదిగో నా దగ్గర ఉంది. మర్చిపోయి వచ్చావేమో అని కంగారు పడ్డాను. అన్న మర్చిపోనిస్తాడేంటి? ఉదయం నుండి ఒకటే కంగారు. గుడికి వెళ్ళాలి, దేవుడికి పూజ చేయించాలి, అందరికీ ప్రసాదం పంచిపెట్టాలి అని. శివ, చూసావా, నువ్వు ఫస్ట్ ఇయర్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినందుకు మీ అన్నయ్య అసలు ఎంత పొంగిపోతున్నాడో. అసలు నా దేవుడే అన్నయ్య.
అన్నయ్య, నేను పాస్ అయింది ఫస్ట్ ఇయరే కదా, ఫైనల్ ఇయర్ కాదు కదా. ఎందుకింత హడావిడి చేస్తున్నావు? జీవితం లిఫ్ట్ ప్రయాణం లాంటిది అయితే గమ్యం చేరే వరకు శ్రమ తెలియదు. కానీ మనకలా కాదు. కష్టపడి ఒక్కో మెట్టు ఎక్కుతూ పైకి వెళ్తున్నాం. ఒక్కో అంతస్తు చేరుకుంటూ ఉంటే ఆ ఆనందమే వేరు. అన్నయ్య, నా చదువు కోసం నేను చాలా కష్టపడుతున్నాను. థ్యాంక్స్. రే, థ్యాంక్స్ అంటావేంట్రా? అప్పుడే అమ్మ కడుపు నుంచి పుట్టిన బిడ్డ అమ్మకి థ్యాంక్స్ చెప్తే ఎలా ఉంటుందో తెలుసా? ఇలాగే ఉంటుంది. నిన్ను చదివించడం నా బాధ్యతరా. అన్నా, వెళ్దామా? సరే పద, రండి. ఇదేంట్రా గుడికి తీసుకొచ్చావేంటి? అడ్వాన్స్డ్ గా మొక్కు చెల్లిస్తే గాని దేవుడు మాట విండు. రేయ్, మొక్కంటే కొంపదీసి గుండు గీయించుకుంటావా? జుట్టుంటేనే నీ అందం అంతంత మాత్రం. గుండు గీయించుకుంటే నీ ముఖం అస్సలు చూడలేవురా. చాలా అసహ్యంగా ఉంటుంది. తెలుసు. మరి తెలిసే ఇక్కడి దాకా తీసుకొచ్చావా? పద పద వెళ్దాం, పద. ఎహే, ఆగు ఫాదరు. గుండు నాకు కాదు, మరి నీకు. నాకా? ఆ, నీకే. నున్నగా గుండు గీయించి సున్న బొట్లు పెట్టి పసుపు రాసి గాడిద మీద ఊరేగిస్తే రే రే, నేను ఒప్పుకోను, అస్సలు ఒప్పుకోను. నా గుండె అసలు నప్పదు. ఎహే, ఆగు. మనం వచ్చింది గుండు గీయించుకోవడానికి కాదు, శశిరేఖను వెతకడానికి. ఇక్కడ గుళ్ళోనా? ఇంటికంటే గుడి పదిలవని శశిరేఖ ఏ గుళ్ళను దాక్కుందేమో ఎవరికి తెలుసు. పైగా కార్తీక మాసం, గుళ్ళెంబడి తిరిగితే మనకే పుణ్యం వస్తుంది. పద. దొంగ నా కొడుకు, వీడిని అస్సలు నమ్మకూడదు. మాయ చేసి లోపలికి తీసుకెళ్లి గుండు గీయించినా గీస్తాడు. ఏ కదలవే? అది కాదురా, నాకు గుళ్ళోకి రావాలంటే భయం. భయమా? భయం ఎందుకు? అంటే అదే, మనం చేసేవన్నీ వెదవ పనులు కదా. దేవుడి ముఖం చూస్తూ దండం పెట్టుకోవాలంటే భయంగా ఉంటుంది. నేను ఇక్కడే గేట్ దగ్గర నిలబడి వచ్చే పవన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. శశిరేఖ కనిపిస్తే వెంటనే నీకు చెప్తాను, సరేనా? సరే, ఏదో చావు. అమ్మయ్యా, వీణ్ణి వదిలించుకునేసరికి నా తల ప్రాణం తోక్కొచ్చినట్లయింది. దేవుడా, స్వామి, వీడు ఆ శశిరేఖని మర్చిపోయేలా చేయి స్వామి. నిజంగా వాడికి గుండు గీయిస్తాను. అమ్మో,
కొత్త ముష్టోడు అనుకుంటా. ఏంటి కొత్త? ఏంటి మొదటిసారా? ఈ గుడికి రావడం మొదటిసారే. బొత్తిగా అనుభవం లేదనుకుంటా. వీడెవడో పిచ్చోళ్ళలాగున్నాడే. పర్వాలేదులే, ట్రైనింగ్ ఇస్తా, నాకు కమిషన్ ఇవ్వు. ట్రైనింగా? ట్రైనింగ్ ఏంటి? వెళ్దామా? ఏ అటు కాదు, గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి వెళ్ళాలి. రండి. నీకంటే నా దగ్గర ఎక్కువ బంగారం ఉంది, కానీ నేను ఎలాగున్నానో చూడు. పనికి తగ్గట్టు డ్రెస్ వేసుకోవాలి. ఈ పిచ్చోడు ఏం వాగుతున్నాడో నాకు అర్థమై చావట్లేదు. ఎలాగా అడుక్కోవాలో నేను చూపిస్తాను, చూడు. అమ్మా, అను. అమ్మా, ధర్మం చేయి తల్లి. అను. అనకపోతే ఈ పిచ్చోడు కొట్టేలా ఉన్నాడే. అమ్మా. అలా కాదు, దూడలా అరవాలి. అమ్మా, అమ్మాను. దూడలా అరవాలి. అమ్మాను, అమ్మాను. అమ్మా. అలా కదా, దున్నపోతులా అరుస్తావేంటి? దూడలా అరువు. అమ్మాను, అమ్మా. ఏ ఆగు ఆగు. తెలుసు, మాకు తెలుసు. ముందు ప్రదక్షిణాలు చేసి ఆ తర్వాత వెళ్ళాలి. పద. మదవ్యాసానేదే ఏకదా బ్రహ్మణముపహరతి ఏకదైవం యజమానేన ఆయుష్తేజో దధాతి పరాత్పరాయ విద్మహే పరమాత్మాయ ధీమహి తన్నో శ్రీడి సాయినాథ ప్రచోదయాత్ ఆనందకర్పూర దివ్యమంగళ దివ్య నీరాజనం సర్వ శ్రీడి సాయినాథ దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. కదా మంత్రులు గారు, మా తమ్ముడిని బాగా ఆశీర్వదించండి. అలాగే. ఓం శతమానం భవతి శతాయుః పురుషः సతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ప్రసాదం తీసుకోండి. శ్రీ షిరిడీ సాయినాథ దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. మంచిగా దండం పెట్టుకుని షిరిడీ సాయిబాబా అనుగ్రహం కోరుకోండి. షిరిడీ సాయినాథ అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. మనోవాంఛ ఫల సిద్ధిరస్తు.
ప్రసాదం తీసుకెళ్లి అందరికీ పంచిపెట్టు. నువ్వు కూడా తీసుకెళ్ళు. అయ్యో ఒక్క నిమిషం, మర్చిపోయాను. మనం ప్రసాదం తీసుకోవాలి కదా, ఇట్రా. పద వెళ్దాం. సార్ ప్రసాదం. త్వరగా ఇవ్వు. బా ఇవ్వు. ఇస్తున్నా, ఆగు. ఏంటా వాలకం? కనీసం గుడికొచ్చినప్పుడైనా కాస్త నీట్ గా డ్రెస్ చేసుకుని రావచ్చుగా. నేను ఎప్పుడు ఇంతే మాస్, నేను మారను. ఇవ్వు. ఏ ఆగు, ఇందాక నీకు ప్రసాదం ఇవ్వటం మర్చిపోయాను. కూర్చో. చోటా ఏంటి చూస్తున్నావు? శివ, నిన్నొకటి అడుగుతాను, నీ మనసులో ఏముందో చెప్పు. అలా కాదు కానీ ముందు నేను నిన్ను ఒకటి అడుగుతాను, నీ మనసులో ఏముందో నువ్వు చెప్పు. అడుగు. శశిరేఖను చూస్తే నీకేమనిపిస్తుంది? ఆను ఆను. మనకు వదినైతే బాగుండు అనిపిస్తుంది. అవును. అవును, నువ్వేదో అడుగుతా అన్నా. నేను అడగాలనుకున్నది కూడా అదే. మనతో ఏ సంబంధం లేకుండా మన ఇంట్లో మనిషిలా ఎంత బాగా కలిసిపోయిందో చూడు, ఎంత హ్యాపీగా ఉందో చూడు. ఆ దేవుడికి మన మాట వినపడితే బాగుండు, మన కోరిక తీరితే బాగుంటుంది. సరే ప్రసాదం పంచి పెడదాం పద. సరే పద. అమ్మా, ఇందాక అన్నదానం గురించి వివరాలు అడిగారు కదా, ఇలా వస్తారా చెబుతాను. సూర్య, ఒక నిమిషం ఇటు రావా. నువ్వు ఇది డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను. అలాగే పదండి. మేడం. మేడం, ప్రసాదం తీసుకోండి. మేడం, ప్రసాదం. మా తమ్ముడు ఇంజనీర్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. ప్రసాదం పంచుతానని దేవుడికి మొక్కుకున్నాను. తీసుకోండి. తీసుకోండి, తినండి.
చోట ప్రసాదాన్ని ప్రసాదంలా తినాలి, భోజనం చేయకూడదు. ఐఎమ్ సో హ్యాపీ. ఈ అడుగు తినవడం మళ్ళీ రాడు కదా. ఒక్క నిమిషంలో నన్ను అడుక్కునేవాడు చేశాడు ఈ అద్దవా. ఇంతకీ లోపలికెళ్ళిన ఈ నా కొడుకేడి?